హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ విలన్ హస్బెండ్ పార్ట్ 7. అభి మీటింగ్ అయ్యాక అందరూ అభిని అభినందనలతో ముంచెత్తుతూ ఉంటారు. బట్ అభి సారిక కోసం వెతుకుతూ ఉంటాడు. తను సారికను ఎంత ఇబ్బంది పెట్టినా తను మాత్రం నాకు చాలా హెల్ప్ చేసింది. ఈ రోజు చాలా కష్టపడి అడ్రస్ తెలుసుకుని మరీ వచ్చి ఫైల్ ఇచ్చింది. తనకు థ్యాంక్ యూ చెప్పాలి అని తన కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ లోపు వంశీ వచ్చి, బావా కంగ్రాట్స్ రా, నా కోసమే కదా వెతుకుతున్నావు, నాకు తెలిసిరా నీకు నేనంటే ఎంత స్పెషల్ అని అభిని హక్ చేసుకుంటాడు. అభి వంశీని అడగాలి అని అనుకుంటాడు, కానీ సారిక ఎక్కడా అని. బట్ వంశీ అలా అనేసరికి ఇక అడగడు. ఎలా అడగాలి అని ఆలోచిస్తూ, అరే వంశీ ఫైల్ ఎలా వచ్చిందిరా అని అడుగుతాడు అభి కావాలని. అరే బావా మర్చిపోయారా, సారిక వచ్చిచ్చింది, ఇప్పుడే వస్తా ఉండు అని హడావిడిగా సారిక దగ్గరికి వెళ్తాడు వంశీ. వంశీ సారిక దగ్గరికి వెళ్ళి, సిస్టర్ మన కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చింది, అదంతా కూడా నీ వల్లే, వెరీ వెరీ థ్యాంక్ యూ సిస్టర్ అని అంటాడు వంశీ. సారిక కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి, కంగ్రాట్స్ అన్నయ్య, అయినా మీరంతా ఇన్ని డేస్ కష్టపడి వర్క్ చేశారు అండ్ అభి కూడా చాలా బాగా ప్రెజెంటేషన్ చేశారు, అందుకే వచ్చింది, నాదేమీ లేదు అంటుంది సారిక. మేము ఇన్ని డేస్ ఎంత కష్టపడినా సరే నువ్వు లాస్ట్ లో ఆ ఫైల్ గాని తీసుకురాకపోతే ఏమీ ఉండేది కాదు సిస్టర్ అని అంటాడు వంశీ. ఓకే సిస్టర్, ఈ హ్యాపీ మూమెంట్ లో నీకు నేను ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నా, ఏం కావాలో చెప్పు అంటాడు. నాకు ఇప్పుడు ఏమొద్దన్నయ్య, జస్ట్ కాఫీ తాగుదామని అంటుంది సారిక. ఏంటి ఓన్లీ కాఫీనా, ఓకే, బట్ ఈ వీకెండ్ ప్రాజెక్ట్ వచ్చినందుకు పార్టీ ఉంది, దానికి మట్టుకు నువ్వు తప్పకుండా రావాలి, నాకు ఇంకేం చెప్పొద్దు అంటాడు వంశీ. సారిక ఓకే అన్నయ్య తప్పకుండా వస్తా అంటుంది. వీళ్ళు కాఫీ తాగడానికని క్యాబిన్ నుండి బయటకు వచ్చేటప్పటికి అభి వాళ్లకు ప్రాజెక్ట్ అలర్ట్ చేసిన కంపెనీ సీఈఓతో కలిసి లోపలికి వస్తూ ఉంటాడు. అభి అక్కడ సారికని చూసి చాలా ఎక్సైట్ అవుతాడు, ఒకంత ఆనందంగా ఫీల్ అవుతాడు. తనకు వెంటనే థ్యాంక్ యూ చెప్పాలని అనుకుంటాడు, బట్ పక్కన అతను ఉండేటప్పటికి కంట్రోల్ చేసుకుంటాడు అభి. ఇక వంశీని అతనికి పరిచయం చేస్తాడు. సారికని చూసి షీజ్ మై అని 1 సెకండ్ ఆగుతాడు అభి. అది చూసి సారిక అభికి తనని వైఫ్ అని చెప్పడం ఇష్టం లేక ఆగాడు అని అనుకుని సారిక దిస్ ఈజ్ సారిక, అభిస్ రిలేటివ్ అని చెప్తుంది. ఆ మాట విని ఎందుకో అభి చాలా ఫీల్ అవుతాడు. నేనే తనను నా భార్య అని ఎవరికి చెప్పొద్దు అన్నని చెప్పాను కదా, మరి అందుకే పాపం తను అలా చెప్పుంటుంది అని డల్ అయిపోతాడు అభి. చెప్పమని చెప్పింది అభియే కదా మరి. వంశీ ఫస్ట్ షాక్ అయినా అభి గురించి తెలిసి ఇక తనేమీ అనలేకపోయాడు. ఇక సీఈఓ క్యాబిన్ లోకి వెళ్ళిపోతాడు. సారిక వంశీ ఇక క్రాఫ్ట్ ఏరియాకి వెళ్తారు. ఇక ఇందాక జరిగిన ఇన్సిడెంట్ తో వంశీ సారికతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది గమనించిన సారిక వంశీ మూడ్ మార్చాలి అని, అన్నయ్య నాకు కాఫీ వద్దు, ఐస్ క్రీమ్ తీసుకురావా అంటుంది. 1 కాదు 2 కావాలి, వెళ్ళు వెళ్ళు అని తనని పంపిస్తుంది సారిక. అభి ఆ సీఈఓ వెళ్ళిపోయాక ఎందుకో బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. నేనే కదా నా వైఫ్ అని ఎవరితో చెప్పొద్దు అన్నాను, మరి సారిక ఇప్పుడు అలాగే కదా చెప్పింది, అయినా నాకెందుకు నాది అన్నది ఎవరో నా నుంచి లాగేసుకున్నట్టు దూరం చేస్తున్నట్టు ఎందుకని నా మనసుకి అలా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. సారికతో టైం స్పెండ్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఇక తనతో మాట్లాడినా మాట్లాడకపోయినా సారిక ప్రెజెన్స్ ని కావాలి అనిపిస్తుంది. ఎందుకు? ఇందాకే వాళ్ళు క్రాఫ్ట్ ఏరియాకి వెళ్ళడం చూశాడు అభి. ఇక సారిక క్రాఫ్ట్ ఏరియా దగ్గర ఉంది కదా అని అక్కడికి వెళ్తాడు అభి. ఇప్పుడు ఎలా, సారిక వెళ్ళిపోతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. వంశీ సారికతో ఎలా వచ్చావమ్మా నువ్వు అంటాడు. ఆటోలో అన్నయ్య అంటుంది. ఓకే పద నేను డ్రాప్ చేస్తాను అంటాడు వంశీ. అది అభి విని వెంటనే
కారు పార్కింగ్ ప్లేస్ లోకి వెళ్ళి వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అభి. సారిక వంశీ కారు ఎక్కుతుంది. వంశీ కారు ఎక్కేలోపు వంశీకి కాల్ వస్తుంది. సార్, అర్జెంటుగా ఒక డాక్యుమెంట్ సెండ్ చేయాలి, సిస్టమ్ దగ్గరకు రండి అని. వంశీ ఫోన్ మాట్లాడుతూ ఉండగానే అభి తన కారు తెచ్చి వంశీ కారు పక్కనే తెచ్చి ఆపుతాడు. అభి అలా రావడం చూసి వంశీకి డౌట్ వస్తుంది. తనకి కాల్ అభియే చేయించుంటాడు అని. చెప్తా చెప్తా వీడి పని అని. అభి, నాకు ఒక హెల్ప్ చేస్తావా? సారికను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అడుగుతాడేమో అనుకుని, తప్పకుండా, నువ్వు నా ఫ్రెండ్వి, నీకెందుకు హెల్ప్ చేయను అంటాడు. కానీ అభి అనుకున్నది వేరు. ఏదో ఒక డాక్యుమెంట్ అర్జెంటుగా సెండ్ చేయాలంట. నేనేమో సారికను డ్రాప్ చేయడానికి వెళ్తున్నా అని అంటాడు. అభి షాక్ అవుతాడు. సారికను డ్రాప్ చేయమంటాడు అని అనుకుంటే, వీడేంటి నేను క్రియేట్ చేసిన పని నాకే చెప్తున్నాడు అని అనుకుంటాడు అభి. వంశీ, నాకు తెలుసురా నువ్వే కాల్ చేయించావని, అందుకే ఇలా చేశా అనుకుంటాడు మనసులోనే. అభి ఇప్పుడు ఏం చెప్పాలి అని అనుకుని, అరే వంశీ, నాకు కొంచెం హెడేక్ గా ఉందిరా, నేను ఈరోజు ఎర్లీగా ఇంటికి వెళ్తున్నా, కావాలంటే సారికను నేను తీసుకుని వెళ్తా అని అంటాడు అభి. వంశీ, నాకు తెలుసురా, నాకు తెలుసు, నీ నోటితోనే చెప్పించాలని ఇలా చేశాను, ఓకేరా, నువ్వు తీసుకెళ్ళు అని సారికకు చెప్తాడు. సిస్టర్, అభి తీసుకెళ్తాడు అని. ఇంకా సారిక వంశీ కారు దిగి అభి కారు ఎక్కుతుంది. అభి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అభికి సారిక తనకు అంత దగ్గరగా ఉండటంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సారికకు థ్యాంక్ యూ చెప్పాలని చాలా ట్రై చేస్తాడు. ఎంత ట్రై చేస్తున్నా అభికి అసలు ఎలా మాట్లాడడం స్టార్ట్ చేయాలో కూడా తెలియడం లేదు. సారికైనా మాట్లాడొచ్చు కదా అని అనుకుంటాడు మనసులోనే. ఈ రోజు కంపెనీకి పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి సారికకి ఏదైనా గిఫ్ట్ కొని దాని మీద థ్యాంక్స్ అని రాసి ప్యాక్ చేసి ఇద్దామని అనుకుంటాడు. సారికను ఇంటి దగ్గర డ్రాప్ చేసి అభి మళ్ళీ గిఫ్ట్ కొనడానికని బయటికి వెళ్తాడు. సారికకు ఒక్కదానికి ఇస్తే మళ్ళీ డౌట్ వస్తుంది. వంశీకి అమ్మ కూడా తీసుకుందామని అనుకుంటాడు. ఇక వంశీకి ఇష్టమైన బ్రాండ్ డ్రింక్ బాటిల్ తీసుకుంటాడు. నెక్స్ట్ గిఫ్ట్ షాప్ కి వెళ్ళి అభి వాళ్ళ మదర్ కి పాలరాతి దేవుడు బొమ్మ తీసుకుంటాడు. సారికకు ఏం తీసుకుందామని షాప్ లో చూస్తూ ఉంటాడు. ఎలాగో తనకి థ్యాంక్ యూ చెప్పాలి అని అనుకుంటున్నా కాబట్టి ఒక మంచి మెసేజ్ అండ్ థ్యాంక్స్ అన్న గ్రీటింగ్ కార్డు సెలెక్ట్ చేస్తాడు. ఇక ఆ గ్రీటింగ్ కార్డు వెనకాల ఉన్న ఒక బాక్స్ అభికి బాగా నచ్చుతుంది. దాన్ని అభి చూసి, ఈ వంశీగడ్ పని చెప్తా, మొన్న బొకే క్రెడిట్ అంతా కొట్టేశాడు కదా, ఈ గిఫ్ట్ తో వీడి పని అయిపోతుంది అని అది కూడా తీసుకుంటాడు. కానీ పాపం ఆ టైంలో అభికి తెలీదు ఆ గిఫ్ట్ వల్ల తను ఎన్ని ఇబ్బందులు పడవలసి వస్తుందోనని. ఇక డ్రింక్ బాటిల్ ఇలా చూస్తే మమ్మీ తిడుతుంది అని దాన్ని కూడా ప్యాక్ చేయమని షాప్ వాడికి చెప్తాడు. అభి అన్ని గిఫ్ట్స్ ని కూడా ప్యాక్ చేపిస్తాడు. ఈలోపు అభికి కాల్ రావడంతో పక్కకి వెళ్తాడు. షాప్ లో బాయ్ గ్రీటింగ్ కార్డు వంశీకని కొన్న గిఫ్ట్ కలిపి ఒకే బాక్స్ లో ప్యాక్ చేస్తాడు. అభి కూడా ఫోన్ మాట్లాడుకుంటూ గిఫ్ట్స్ కి బిల్ పే చేసి వచ్చేస్తాడు. వంశీకి కాల్ చేసి, బావా నీకు ఒక ట్రీట్ ఇస్తా, ఇంటికి వచ్చేసా అని అంటాడు. ఇక అభి ఇంటికి వెళ్ళేటప్పటికి వసుంధర గారు ఎదురొచ్చి కంగ్రాట్స్ అభి అని అంటారు. థ్యాంక్ యూ అమ్మా అని అంటాడు అభి. అంతా నా కోడల వల్లే ఈ రోజు మనకి ఇంత అదృష్టం కలిసి వచ్చింది అని సారికను నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు వసుంధర గారు. సారికకు ఇప్పుడు నేను ఇచ్చే గిఫ్ట్ ఎప్పటికీ మర్చిపోదు అని అనుకుంటూ ఉంటాడు అభి. ఆ ప్యాకెట్స్ ఏంటి అని అడుగుతారు వసుంధర గారు. నీకు, సారికకు, వంశీకి గిఫ్ట్స్ తెచ్చానమ్మా అని చెప్తాడు. అభి వాళ్ళ మామ్కి, సారికకు తను కొన్న గిఫ్ట్స్ ప్యాకెట్ ఇస్తాడు వాళ్ళిద్దరివి. సారికకి ఇచ్చిన ప్యాకెట్ పెద్దగా ఉండడంతో, అమ్మా సారిక, మా వాడు నీకేదో స్పెషల్ గిఫ్ట్ తెచ్చినట్టున్నాడు, ఫస్ట్ నువ్వే ఓపెన్ చెయ్యి అని అంటారు ఆవిడ. సారిక ఒక్కసారిగా సిగ్గుపడుతుంది. సారిక గిఫ్ట్ ఓపెన్ చేయగానే ఒక స్ప్రింగ్ తో కూడిన హ్యాండ్ పంచ్ వచ్చి సారిక ముక్కుకి తగులుతుంది. సారిక అమ్మా అని అరుస్తుంది నొప్పుతో.
అది చూసి వసుంధర గారు కంగారు పడిపోతారు. అభి కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు. యాక్చువల్లీ అది వంశీకని కొంటాడు. బట్ షాప్ వాడు ఈ బాక్స్ గ్రీటింగ్ కార్డ్ బాక్స్ కి పెట్టి ప్యాక్ చేస్తాడు. అభి కూడా చూసుకోడు. వసుంధర గారు అభి వైపు చూసి, అభి ఏంటిది, ఇలాంటివి నువ్వు ఇచ్చేది? సరదాకైనా ఒక హద్దు ఉంటుంది. చూడు తన ముక్కు ఎలా అయిపోయిందో అని సీరియస్ అవుతారు వసుంధర గారు. అభి, అమ్మా అది సారిక కోసం కాదు, వంశీ కోసం తెచ్చాను, గిఫ్ట్స్ మారిపోయాయి అని చెప్తాడు అభి. ఎవరికైనా సరే ఇలాంటివి నువ్వు ఇచ్చేది? కళ్ళకు తగిలితే ఎంత ప్రమాదం అని అరుస్తారు. సారిక, డాక్టర్ని పిలుస్తాను ఉండమ్మా అంటారు వసుంధర గారు. లేదత్తయ్య లేదు, ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటే సరిపోతుంది అత్తయ్య అని అంటుంది. క్యూబ్స్ ఈ లోపు వంశీ వస్తాడు. వంశీకి ఇదేమీ తెలీదు. అరే బావా, నాకేదో ట్రీట్ అన్నావు కదా, ఏదిరా అంటాడు. అభి కళ్ళతోనే సైగ చేస్తాడు మాట్లాడొద్దు అని. కాని వంశీ అవేమీ అస్సలు వినకుండా అభి పక్కనే ఉన్న ప్యాకెట్ ని తీసుకుంటాడు. అభి, వామ్మో, ఇప్పుడు వీడి ఇది గనుక ఇక్కడ ఓపెన్ చేస్తే అమ్మ చేతిలో అవుట్. వంశీ ప్యాకెట్ ఓపెన్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. అభి, ఒరే వంశీ, ఇప్పుడు వద్దురా, రూమ్ లోకి వెళ్ళాక తీతుగాను లే అని స్లోగా వంశీకి మాత్రమే వినపడేలా చెప్తాడు. గిఫ్ట్ ఓపెన్ చేయడానికి రూమ్ దాకా ఎందుకురా అని ఓపెన్ చేసి బయటికి తీస్తాడు. ఈ లోపు వసుంధర గారు ఐస్ క్యూబ్స్ తో వస్తారు. వంశీ చేతిలో ఉన్న బాటిల్ చూసి, అసలే సారికకు అలా అయిందని కోపంగా ఉన్నావిడ ఇక డ్రింక్ బాటిల్ చూసి ఇంకా గట్టిగా ఫైర్ అవుతారు వాళ్ళ మీద. అభి, ఏంటిది, ఎప్పటి నుండి మొదలు పెట్టావు, నువ్వు ఈ తాగడం ఏంటి అని అంటారు కోపంగా. అది నాకు కాదు వంశీకి. వంశీ, అమ్మో ఆంటీ ఇదివరకు నాకు చాలాసార్లు క్లాస్ ఇచ్చారు మానేమని, అప్పుడు మానేశానని కూడా చెప్పాను. ఇప్పుడు వీడు ఇలా బుక్ చేశాడేంటి అని ఏదో చెప్పడానికని ఆంటీ వైపు చూస్తాడు. అప్పుడు గమనిస్తాడు సారిక ముక్కు ఎర్రగా ఉండడం. ఇక ఆంటీ చేతిలో క్యూబ్స్ అండ్ అక్కడే ఉన్న ఆ కిక్ బాక్స్ ని కూడా చూస్తాడు. ఆల్రెడీ ఇక్కడ తుఫాన్ వచ్చింది, నేను మళ్ళీ వచ్చి దాన్ని సునామీగా చేశానా అని అక్కడ విషయం అర్థం చేసుకుంటాడు. వంశీ మళ్ళీ అభి వైపు చూస్తాడు. అభి ఏమో, నీకు చెప్పాను కదరా ఓపెన్ చేయొద్దని, నా మాట వినవా అన్నట్లు చూస్తాడు వంశీ వైపు. పాపం వీళ్ళు అనవసరంగా ఇరుక్కున్నారు అని సారిక ఇక ఆంటీ ఇక్కడే ఉంటే ఇంకా వాళ్ళ మీద ఫైర్ అవుతారేమోనని వాళ్ళను, అత్తయ్య నేను రూమ్ లో రెస్ట్ తీసుకుంటాను కాసేపు, మీరు కూడా నా దగ్గర ఉండండి అంటుంది సారిక. ఇంకా వసుంధర గారు, చెప్తా వీళ్ళ పని తర్వాత చూస్తా, ముందు నువ్వు పదమ్మా అని లోపలికి తీసుకెళ్తారు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. డైలీ 2 ఎపిసోడ్లు ఇద్దామని అనుకుంటున్నానండి. నాకు ఒక 1 వీక్ టైం కావాలి, వీలైతే ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక 1 వీక్ తర్వాత ఖచ్చితంగా ప్రతి ఛానల్లో కూడా మన 2 వీడియోస్ అయితే వస్తాయి. కొంచెం నాకు వర్క్ ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు 1 వీక్ ఆర్ ఒక 10 days గ్యాప్ కావాలి.